వేదాంతం భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయం 4 కురవపురమున వాసవాంబిక దర్శనం. ఈ అధ్యాయం పఠనం వలన కన్యలకు యోగ్యమైన వరులతో వివాహ ప్రాప్తి, గురునింద చేసిన పాపము నుండి విముక్తి కలుగును. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శంకరభట్టునకు కురవపురమున వాసవాంబిక దర్శనం. పళనిస్వామి వారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి ఇట్లనెను: నాయన మాధవ, వత్స శంకర, మనము ముగ్గురము ధ్యానస్థులమయ్యేదము. మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకుందుము. ఇది శ్రీవల్లభుల వారి ఆజ్ఞ కనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవంలోనికి వచ్చును. భవిష్యత్తులో హూనశకము వ్యవహారం నందుండును. ఈరోజు హూనశకము రీత్యా 25/5/1336. ఈరోజు శుక్రవారం, సర్వ శుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము. ఈరోజు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూల శరీరమును ఇచ్చటనే ఉంచి స్థూల శరీరముతో కురవపురము పోయేదను. ఒకే పర్యాయము 4-5 చోట్ల ఒకే సమయంలో సూక్ష్మ రూపంలో విహరించుట నాకు బాల్య క్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానములో ఉండేదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మ శరీరముతో కురవపురంలోని వారి సన్నిధానమునకు చేరేదను. పళనిస్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి, స్వామి, మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్యమంగళ రూపమును దర్శించను. మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధం ఉన్నది. మరి నాకు వారి నామమే గాని రూపము తెలియదు గదా, నేను వారిని ధ్యానించుట ఎట్లు అని వారిని అడిగితిని. అందులకు పళనిస్వామి మందహాసముతో, నాయన, శ్రీపాదుల యందు భక్తి కలిగి ఉండినచో సర్వము సిద్ధించును. పూర్వము తన బిడ్డను విడిచి ఎంత దూరంలోనున్నను తన ఆలోచనా తరంగములతో బిడ్డను కాపాడును. మార్జాలము తన కిషోరములను నోటితో కరుచుకొని ఒక ఇంటి నుండి మరి ఒక ఇంటికి కొనిపోవును. కిషోరములకు ఎచ్చట సురక్షిత స్థానం అనిపించునో అచ్చటనే వానిని ఉంచును. అట్లే తొలుదొల్త శ్రీపాదుల వారు తమ భక్తులను కూర్మ కిషోర న్యాయమున పాలింతురు. కొంత పరిణితి సాధించిన తదుపరి మార్జాల కిషోర న్యాయమున భక్త పాలనము చేయుదురు. తదుపరి మర్కట కిషోర న్యాయమున భక్త పాలనము జరుగును. ఇందు కిషోరమునకు తన తల్లిని ప్రయత్నపూర్వకంగా అంటిపెట్టుకొనవలసిన అవసరం ఉన్నది. ఇంకనూ పరిణితి సాధించిన పిదప తల్లి చేప వెంటబడి స్వేచ్ఛగా పయనుంచు పిల్ల చేపల వలె భక్తులుందురు. నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే నీకు దర్శన భాగ్యమును ఇత్తురు. శ్రీవల్లభులు అతి ముఖ్యమైన భవిష్య నిర్ణయము ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మరూపంలో ఈ మహత్తర దినమున కురవపురము రమ్మని సెలవిచ్చినారు. ధ్యానములో వారి ఆజ్ఞ ఏ క్షణమున అగునో ఆ క్షణముననే కురవపురము పోయేదను. అచ్చట ఏదో మహత్తరమైన సంఘటన జరగబోచున్నది. అది కనురారగాంచేడి మహత్తరమైన అవకాశమును శ్రీ దత్తప్రభువులు దయచేసిరి అని పలికి వారు ధ్యానస్థులైరి. తదుపరి నేనును మాధవుడును కూడా ధ్యానస్థులమైతిమి. ఈ రకముగా ధ్యానము 10 గడియల కాలము జరిగినది. అందరమును ఆశ్చర్యముగా ఒకే పర్యాయము ప్రకృతిస్థులమైతిమి. ధ్యానానంతరము శ్రీ పళనిస్వామి మహా ఉల్లాసముగా కనిపించిరి. నేనును మాధవుడును శ్రీ స్వామివారిని తమ ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని ప్రార్థించితిమి. దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ ఈ విధముగా సెలవిచ్చిరి: ఈ కలియుగమునందలి జనులకు ఎంతటి మహద్భాగ్యము! కురవపురము గ్రామము చాలా చిన్నది అయినను అచ్చట శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడు సద్బ్రాహ్మణుడైన శివశర్మ అనునతుడు తన భార్య అంబికతో కురవపురంలోనే నివసిస్తూ ఉండేవాడు. వారిదే కురవపురం నందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబము. ప్రతిరోజు అతడు దీనిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యముల ధనార్జనము చేసుకొని తిరిగి కురవపురం చేరేవాడు. అతడు కాశ్యప గోత్రీకుడు, చాలా గొప్ప పండితుడు, అనుష్ఠానపరుడు, యజుర్వేది. శివశర్మకు కలిగిన సంతానము స్వల్ప కాలములోనే నష్టమగుచుండెను. ఎట్టకేలకు ఒక కుమారుడు మాత్రము నిలిచెను. దురదృష్టవశమున అతడు జడుడు, మందబుద్ధి గలవాడేను. నిష్ప్రయోజన సంతానము వలన కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శల్యము కాజొచ్చెను. ఒకనాడు శ్రీవల్లభుల సమక్షములో వేదమును పఠించి అతడు మౌనముగా నిల్చుండెను. శ్రీ స్వామి మందహాసముతో అతని మనసులోని దిగులును గమనించి ఇట్లనెను: శివశర్మ, ఇతర చింతలను మరచి నిరంతరము నన్నే ధ్యానించు వారికి నేను బానిసను.
నీ అభిష్టం ఏమిటో తెలుపమనెను. అందులకు శివశర్మ, స్వామి, నా కుమారుడు నన్ను మించిన పండితుడు, వక్త కావలననే ఆపేక్షించి తిని నా ఆశలన్నీను వమ్ము ఆయను. నా కుమారుడు పరమశుంఠ అయ్యను. ఘటన సమర్థులకు మీకు వానిని పండితునుగాను ప్రయోజకునిగాను చేయుట కష్టసాధ్యమైన విషయము కాదు. తదుపరి తమ చిత్తము అనెను. అందులకు శ్రీపాదులు, నాయన, ఎంతటి వారికైనను పురాకృత కర్మఫలములు అనివార్యములు. సృష్టి అంతయును అనులంఘనీయమైన శాసనమునకు లోబడి నడుచుచున్నది. స్త్రీలకు పూజాఫలముగా భర్త లభించును, దానఫలముగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడూ సత్పాత్ర దానము చేయవలెను. యోగ్యులు కాని వారలకు దానం చేయుట వలన అనిష్టములు సంభవించును. సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చెయ్యి పుణ్యకార్యముల వలన కలుగు పుణ్యములో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చెయ్యి పాపకార్యముల వలన కలుగు పాపములో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దానము చేయినప్పుడు అహంకార రహితముగా చేయవలెను. అప్పుడు మాత్రమే అది సత్ఫలితములను ఇచ్చును. పూర్వజన్మ కర్మ విశేషముననే మందబుద్ధుడు నీకు కొడుకాయను. మీ దంపతులు అల్పాయుష సంతానము వద్దని పూర్ణాయుషుని నిమ్మని కోరిరి. పూర్ణాయుషుడైన కొడుకుని వసంగితిని. వాని పూర్వజన్మ పాపము హరించి వానిని యోగ్యుడైన పండితుడిగా చేయవలనన్న కర్మసూత్రమును అనుసరించి నీవు నీ జన్మము త్యాగము చేయుటకు సిద్ధమైన ఎడల నేను వానిని యోగ్యుడైన పండితునిగా చేసేదనని అనిరి. దానికి శివశర్మ, స్వామి, నేను వృద్ధావస్థలో ప్రవేశించి తిని నేను నా జీవితమును త్యాగం చేయుటకు సంసిద్ధుడను. నా కుమారుడు మాత్రము బృహస్పతి వంటి పండితుడు, వక్త అయిన ఎడల నాకు కావలసినది ఏమున్నది అనను. అంతటా ఘటన సమర్థులైన శ్రీచరణులు, సరే, నీవు అనతి కాలములోనే మరణించగలవు. మరణానంతరము సూక్ష్మదేహములో దీశిలా నగరమందు నింబవృక్ష పాదమున నుండు భూగుహలో తపశ్చర్యలో కొంతకాలం ఉండేదవు. ఆ తర్వాత పుణ్యభూమి అయిన మరాఠ దేశమున జన్మనందగలవు. ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంత మాత్రమున తెలియనీయకుము అని ఆజ్ఞాపించిరి. అన్నతి కాలంలోనే శివశర్మ మరణించెను. అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేటిది. ఇరుగు పొరుగు వారు చేయి పరిహాసములకు అంతు లేకుండెను. అప్రయోజకుడైన ఆ బ్రాహ్మణ బాలుడు పరిహాసములను భరించలేక ఆత్మహత్య చేసుకొనదలచి నది వైపునకు పరిగెత్తసాగిన. నిస్సహాయురాయులైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకొనదలచి అతని వెంట పరిగెత్తసాగిన. పూర్వపుణ్యవశమున దారిలో శ్రీపాదుల వారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నం నుండి విరమింపజేసి తమ అపార కారుణ్యముతో ఆ మూర్ఖ బాలుని మహాపండితునిగా సంకల్ప మాత్రము చేత మార్చివేసిరి. అంబికను శివపూజలో శేషజీవితము గడపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయమున చేయు శివపూజా ఫలమును గూర్చి వారికి విస్తారంగా తెలియజేసిరి. తర్వాత జన్మమున అంబికకు తమతో సరిసమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. అయితే తమతో సరిసమానుడు ముల్లోకములలోనూ లేడు కనుక తామే ఆమెకు మరుజన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి. నృసింహ సరస్వతి జన్మ సంకల్పము. సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకను 14 సంవత్సరములు అనగా ఈ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదను. తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతి నామము నంది ఆ అవతారములో 80 సంవత్సరముల వయసు వచ్చు వరకు ఉండేదను. తదుపరి కదిలీవనమునందు 300 సంవత్సరములు తపోనిష్ఠలో నుండి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థనామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మకర్తానురక్తులుగా చేసేదను అని అనిరి. యుగములు మారుకలది మానవులు అల్పశక్తివంతులకు చుందురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగి వచ్చుచుండును. ప్రభువు శరీరధారియే అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధంగా ప్రభుతత్వము క్రింది స్థాయిలలోనికి దిగివచ్చుచుండుట వలన స్వల్పమాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగమునందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రముననే దత్తప్రభుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మలు, దోషపూరితములైన విషయవాసనలు,
సంస్కారములు అన్నియును శ్రీపాద ప్రభువుల చైతన్యంలోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకములైన శుభస్పందనలు వారి ఆశ్రితుల్లోనికి ప్రవేశించును. శ్రీచరణులు తమ చైతన్యమును చేరిన పాప సముదాయములను నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీ స్నానంలో పోగొట్టెదరు, లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసి వేసెదరు. తాము స్వయముగా తపమాచరించి ఆ తపఫలమును తమ ఆశ్రితులకు దారపోసెదరు. ఈ విధముగా కర్మసూత్రము అతిక్రమించకుండా భక్తరక్షణము చేసెదరు. తాము అవసరమని భావించిన ఎడల జడస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండానే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చిన తర్వాత నా మనసులోని సందేహమును వెలిబుచ్చుతూ ఈ విధంగా ప్రశ్నించ సాహసించి తిని, స్వామి, ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీ గురువు స్వరూపములు ఏ విధంగా పారదురలెదరో తెలుప ప్రార్థన. నాయనా శంకర, ఖగోళమునందలి గ్రహములు జీవుల ఎడ మిత్రత్ర శత్రుత్వములు కలిగి ఉండవు. మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారబ్ధ కర్మకు అనుగుణముగా గ్రహస్ఫుటముతో జనియించి ఆయా గ్రహచారమును అనుసరించి శుభ అశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడి సూక్ష్మ కిరణములు అశుభమును కలిగించినవి అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించినప్పుడు జపతప హోమములను ఆశ్రయించవలను. వాటి వలన కూడా ఉపశమనం కలగనప్పుడు శ్రీ గురు పాదుకలే శరణ్యము. శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను వసంగుచుండును. ప్రతి గ్రహమునకు మానవ శరీరమునందలి కొన్ని ప్రత్యేక భాగముల యందు ఆధిపత్యము కలగదు. గ్రహ బాధలు సంభవించినప్పుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వ చైతన్యం నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనను గ్రహించినప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలో తేడాలు కలుగును. ఇంతదనుక సజ్జన సాంగత్యం కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము, నీచజన సహవాసము, అకారణ కలహములు, బంధువియోగము, కుటుంబమునందలి సభ్యులతో వివాదములు, ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట ఫలములు కలుగుచుండును. విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరంగా సృష్టింపబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవుల యందు పనిచేయుచుండుట స్థితి కార్యము. కాలము శక్తి స్వరూపము. కొంతకాలము గడిచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుషుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరమునందు చేరును. తిరిగి కాలచక్రములను అనుసరించి ఫలితములను ఇచ్చుచుండును. మానవులు దైవభక్తి కలిగి జప తపములు చేసిన ఎడల వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వకల్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు. తమ తప ఫలితమును దారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములగు స్పందనలు మనుషుని తర్వాత మనుషుని పీడించుటకు బదులు అవి ఎక్కడి నుండి ఉద్భవించినవో అక్కడికి చేరును, అనగా మూల బిందు స్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్ప మాత్రము పుణ్యకారము చేసినను విశేష శుభ ఫలితమును ఇచ్చుటను అనుగ్రహమని అందురు. నాయన, క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించి తిని. నీవు ధ్యానమును చూసిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబవృక్ష పాదమున ఉన్న భూగృహములోని 4 నందాదీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశములు దృష్టిలో నుంచుకొని నీకి అనుభవమును ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనము కలిగినవి. అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి, దైవ రహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను. సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నలతో మెలుగును. వారికి వారే ప్రమాణము, వారికి వారే సాటి. విశ్వనియంత యొక్క విభూతులు యోగసిద్ధులు అమేయములు, పరిమాణములకును కొలతలకును పరిమితులకును అందని విషయము. శ్రీ పళనిస్వామి వివరణములతో నా మనసు ఆనంద కందిలితమైనది. నేను ఉడిపి క్షేత్రము నుండి బయలుదేరినది మొదలు కురోపురము చెరుటకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రములైన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయములన్నింటినీ గ్రంథస్థము చేయవలననియు
శ్రీ గురు సార్వభౌముల అనుమతిని పొందవలననియు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తరువాత శ్రీ చరణులను ఈ విషయమై అభ్యర్థించవలననియు అనుకుంటుని. శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలను అవలీలగా అర్థము చేసుకుని నీ మనసులోని భావనలను అవగతము చేసుకుంటుని. భవిష్యత్తు నందలి భక్తజనుల హితార్థము వారి చరిత్రను లిఖింపదలచితిని. శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్పక నీ ప్రయత్నమును ఆశీర్వదింతురని పలికెను. అంతట శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గురించి చెప్పమని అడిగిరి. మాధవుడు ఇట్లు చెప్పసాగిన. శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు శ్రీపాదుల దత్తాత్రేయుల శ్రీ నృసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తిగా ప్రతిష్ఠ. శ్రీ పళనిస్వామి ఇట్లనిరి. నాయన మాధవ, నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతా మహాగృహము నీలోని సర్వశక్తులను ఆకర్షింపబడిన స్థలము, అనగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలము. అచ్చటి పాదుకలకు క్రిందుగానున్న పాతాళమునందు అనేక వందల సంవత్సరముల నుండి తపోనిష్టలలోనున్న ఋషులు కలరు. నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠింపబడును. పాదుకలు ప్రతిష్ఠింపబడిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నముగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును. నీవు కూర్చొని ధ్యానము చేసిన స్థలమునందు శ్రీపాద శ్రీవల్లభులు వారి పూర్వ అవతారమైన శ్రీ దత్తాత్రేయుల వారి తదుపరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడును. ఆ తర్వాత ఆ క్షేత్రములో విస్తారముగా లీలలు జరుగును అని తెలియజేసిరి. అనంతరము శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనం వహించిరి. మా గుహకు దగ్గరలోనే ఉన్న నవయువకుని శవమును బయటికి తీయమని చెప్పిరి. శవం బయటికి తీసిన తరువాత ప్రణవమును ఉచ్చరించసాగిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఘోషతో వ్యాఘ్రేశ్వర శర్మ అరుదించెను. శ్రీ పళనిస్వామి నవయువకుని శవములో ప్రవేశించిరి. అంతటా వయోభారము చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరమును సమీపస్థమైన నదిలో పారవేటుకు వ్యాఘ్ర రూపంలోనున్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకొని పోయెను. నూతన శరీరంలో ప్రవేశించిన పళనిస్వామి ఇట్లు ఆజ్ఞాపించిరి. మీరు తక్షణము ఇచ్చటి నుండి పోవెలను. నాయన మాధవ, నీవు నీ విచిత్రపురమునకు పొమ్ము. నీవు నీ సూక్ష్మ శరీరములో పీఠికాపురములోని పుణ్యవంతులను దర్శించినావు. ఈ జన్మకు నీకు అది చాలును. నాయన శంకర, నీవు తిరుపతి మహాక్షేత్రమునకు పొమ్ము. మాధవ, మీకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము కలుగునుగాక. అంతటా మాధవుడు విచిత్రపురం వైపు, నేను తిరుపతి వైపు ప్రయాణమైతిని. శ్రీచరణుల లీలలకు అంతెక్కడ. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.